హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు మై ఛానల్ ఉమా టాక్స్. ఈరోజు వ్లాగ్ విజయవాడలో ఉన్న కనకదుర్గమ్మ టెంపుల్‌కి వెళ్ళాము. ఆ డీటెయిల్స్ షేర్ చేస్తున్నాను. అలాగే మా బాబుకి కూడా గుండు చేయించాము. ఫస్ట్ గుండేం కాదు, నార్మల్‌గా చేయించామనమాట. అలా టెంపుల్‌కి స్టార్ట్ అయ్యాము. అమ్మ, నాన్న, మేము. మేము స్టార్ట్ అయినప్పుడు మార్నింగ్ 9:30-10 ఆ టైంలో స్టార్ట్ అయ్యాము. ఆ టైంలో కూడా ఫుల్ ఎండ స్టార్ట్ అయిపోయింది. అసలు ఆ వీక్‌లోనే తుఫాన్ ఉందని చెప్తూ ఉన్నారు. మేము అదే ఆ ముందు రోజు ఆలోచిస్తా ఉన్నామనమాట. వర్షం పడితే ఎలా అని. మళ్ళా ఆ రోజు మాత్రం ఎండగానే ఉండింది. టెంపుల్‌కి వెళ్ళే ముందు కొన్ని పిక్స్ తీసుకున్నాము. మా వాడికి ఆడుకోవాలని అసలు పిక్ తీసుకుందామన్నా ఉండట్లేదు. పిక్స్ తీసుకొని స్టార్ట్ అయ్యాము. ఆటోలో నుంచి తీసిన క్లిప్స్ అండి ఇవి. వాల్స్ పైన పెయింటింగ్ చూడండి ఎంత బాగా వేశారో కదా! నెక్స్ట్ కాళీమాత టెంపుల్. ఆ టెంపుల్‌కి కూడా వెళ్ళాలి అన్నారమ్మ. కానీ ఆ నెక్స్ట్ డే నుంచి తుఫాన్ ఎఫెక్ట్ వల్ల మేము ఉన్న డేస్ ఫుల్ వర్షంతోనే ఉన్నాము. సో, ఇంకా అప్పుడు కుదరలేదు వెళ్ళటానికి. నెక్స్ట్ టైమ్ వెళ్ళినప్పుడు మాత్రం తప్పకుండా వెళ్ళాలి. కృష్ణా నదిలో కూడా వాటర్ ఫుల్‌గా ఉన్నాయి. అప్పటికి కార్తీక మాసం గూడా స్టార్ట్ అయ్యింది. నదిలో స్నానాలు చేసేవాళ్ళు కూడా ఉంటారు. కానీ ఆ రోజు కృష్ణా ఘాట్ దగ్గర మాత్రం గేట్స్ పెట్టేశారనమాట. అప్పటికి తుఫాన్ ఎఫెక్ట్ ఉంది అని ఆరెంజ్ అలర్ట్ అంతా ఇస్తా ఉన్నారు. ప్రొటెక్షన్ కోసమని ఇంకా నది దగ్గరికి అలో చేయలేదు. ఇంకా నది వరకు వెళ్ళి వచ్చేసాము. అక్కడ మా డ్యాడీకి నేను వీడియో తీస్తున్నట్టు తెలీదు. ఆ సిస్టర్ చెప్తున్నారనమాట డ్యాడీకి వీడియో చూడమని. చాలా బాగా అనిపిచ్చింది. నది దగ్గర నుంచి నెక్స్ట్ మా బాబుకి గుండు చేయించడానికి తీసుకెళ్తున్నాము. నదికి ఆపోజిట్‌లో మెయిన్ రోడ్‌లోనే రైట్ సైడ్‌కి ఉంది కేశఖండనశాల. ఆ రోజు సండే మేము వెళ్ళింది టెంపుల్‌కి. అలాగే కార్తీక మాసం కూడా స్టార్ట్ అయ్యుండింది. కాబట్టి అసలు రష్ ఎలా ఉన్నారంటే ఓన్లీ టికెట్స్ తీసుకొని బయటకి రావటానికి 1 అవర్ పట్టింది మా డ్యాడీకి. నాకు ఫుల్ టెన్షన్ అనిపిచ్చింది. ఆ క్రౌడ్ చూసి మా వాడు సపోర్ట్ చేస్తాడా లేదా అని గుండు చేయించుకోటానికి. ఇంక టికెట్స్ తీసుకొని లోపలికి వెళ్ళాము. వీడియో తీయటానికి ఎలో లేదంట అక్కడ. కంప్లీట్‌గా వీడియో తీయలేకపోయామక్కడ. ఇంక గుండు చేయించి అక్కడే హాట్ వాటర్ ఉంది. స్నానం చేయించి ఔట్ సైడ్ వచ్చాము. ఫుల్‌గా ఏడ్చేశాడు శశాంత్. స్నానం అవ్వగానే కాస్త సైలెంట్ అయ్యాడు. నెక్స్ట్ చందనం రాసేవాళ్ళుంటారు ఔట్ సైడ్. డ్యాడీ రాయించారు. సైలెంట్‌గా రాయించుకున్నాడు ఇబ్బంది పెట్టకుండా. నెక్స్ట్ అక్కడి నుంచి లిఫ్ట్ సైడ్ వెళ్ళామనమాట. బస్‌లో వెళ్ళాలి అన్నా ఫుల్ రష్ అసలు. లిఫ్ట్ సైడ్ వెళ్ళడం బెటర్ అని అటువైపు స్టార్ట్ అయ్యాము. అసలు అంత క్రౌడ్ ఉంటారని ఎక్స్‌పెక్ట్ చేయలేదు. లేదంటే వీక్ డేస్‌లో వెళ్ళేవాళ్ళము. లిఫ్ట్ కోసం వెయిట్ చేసి మళ్ళీ ఫిఫ్త్ ఫ్లోర్‌లోనే ఆపేశారు. మళ్ళీ 2 ఫ్లోర్స్ ఎక్కి వెళ్ళేసరికి అమ్మవారికి నైవేద్యం బ్రేక్ ఇచ్చేశారు. ఇంకా కాసేపు క్యూ లైన్‌లోనే కూర్చున్నాము. నెక్స్ట్ దర్శనం చేసుకొని ఔట్ సైడ్ వచ్చాము. దర్శనంకి మాకు నియర్‌గా 30 మినిట్స్ పట్టింది. డ్యాడీకి తెలిసిన వాళ్ళుంటే రూ. 300 క్యూలో వెళ్ళామనమాట. సో, తొందరగా అయింది. అమ్మవారి దర్శనం తర్వాత అక్కడ ఉన్న సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్‌కి కూడా వెళ్ళాము. ఆ ముందు రోజు నాగుల చవితి అయింది. ఇంకా అక్కడ దీపాలు పెట్టడానికి పూజ వస్తువులు తీసుకొచ్చారు. ఇంకా అక్కడ పూజ చేసుకొని ఒక తాంబూలం ఇచ్చి బ్లెస్సింగ్స్ తీసుకున్నాను. నెక్స్ట్ అక్కడి నుంచి శివాలయం వెళ్ళాము. అభిషేకం జరుగుతూ ఉంది మేము వెళ్ళినప్పుడు. మల్లికార్జున స్వామి దర్శనం చేసుకొని ఔట్ సైడ్ వచ్చాము. కాసేపు అక్కడ కూర్చొని కిందకి దిగాము. కిందకి దిగేటప్పుడు అక్కడ గార్డెన్‌లో కొన్ని బోర్డ్స్ ఉంచారనమాట. అన్ని రాసుల వాళ్ళకి ఏ చెట్టుని పూజిస్తే ఏ ఫలితం ఉంటుంది అని చాలా బాగా పెట్టారు బోర్డ్స్. టెంపుల్‌కి వెళ్ళిన వాళ్ళు మీరెప్పుడన్నా గమనిచ్చారా? నెక్స్ట్ ఎవరైనా టెంపుల్‌కి వెళ్ళబోతుంటే గనక చూడండి అక్కడ గార్డెన్‌లో తప్పకుండా. మేము దర్శనం కంప్లీట్ చేసుకొని బయటకొచ్చాక కూడా చూడండి క్రౌడ్ ఎంతమందున్నారు. వాళ్ళంతా కూడా లిఫ్ట్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళే.
దసరా ఉత్సవాలప్పుడు చూశాను ఇంత క్రౌడు. మళ్ళీ ఆ రోజే చూడటం. కానీ అమ్మవారి దర్శనం మాత్రం చాలా జరిగింది. ఏ ఇబ్బంది లేకుండా దర్శనం జరిగింది. అమ్మవారి దర్శనం చేసుకొని నెక్స్ట్ ఇంకా ఇంటికి స్టార్ట్ అయిపోయాము. ఈ వ్లాగ్ ఇక్కడితో స్టాప్ చేస్తున్నాను. ఇంకో వ్లాగ్‌లో కలుద్దాం. థాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.